పైల్స్ ఆర్ హెమరాయిడ్స్ అంటే విరోచనం వెళ్ళే రంధ్రం దగ్గర లంప్స్ లాగా వాపులాగా తెలుస్తూ ఉండడం, లేదు అంటే విరోచనం వెళ్ళిన తర్వాత నొప్పి లేకుండా మన కమోడ్లో బ్లడ్ చూడడం, ఇలాంటివి జరిగేటప్పుడు హెమరాయిడ్స్ అని అంటాము. ఈ హెమరాయిడ్స్ అంటే ఇంటర్నల్ హెమరాయిడ్స్ 4 గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2కి మాత్రం అటువంటి సిమ్టమ్స్ లేకుండా జస్ట్ పెయిన్లెస్ బ్లీడింగ్ అంటే సింపుల్గా విరోచనం వెళ్ళేటప్పుడు బ్లడ్ చూస్తున్నాము అని ప్రజెంట్ అవుతూ ఉంటారు. అలానే గ్రేడ్ 3 అంటే ఒక పైల్ మాస్ అంటే లంప్ లాగా వాపులాగా విరోచనం వెళ్ళినప్పుడు బయటికి వస్తూ ఉంటుంది. తర్వాత స్వతహాగా ప్రెజర్ పెట్టుకుంటే ఆ వాపు లోపలికి వెళ్తుంది. గ్రేడ్ 4లో అయితే కంప్లీట్గా బయటికి వచ్చి మనం ప్రెజర్ పెట్టినా లోపలికి వెళ్ళకపోతే గ్రేడ్ 4 అని అంటాం. సో వీటిని తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ప్రాపర్ హిస్టరీ, ఒక సర్జన్ ప్రాపర్ హిస్టరీ ఎవాల్యుయేట్ చేస్తారు. అండ్ అలానే ఫింగర్ పెట్టి చూస్తున్న తర్వాత ఆనోస్కోప్ కానీ ప్రాక్టోస్కోప్ కానీ పెట్టి చూస్తేనే మనకు ఆ లంప్స్ కనపడతాయి. సో అప్పుడు మనం హెమరాయిడ్ ఉంది అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అయితే చాలామందికి ఉన్న డౌట్ ఏంటి అంటే సర్జరీ ఎప్పుడు చేయించుకోవాలి, ఏ ప్రొసీజర్ అయితే బెటర్, ఎందుకు చేయించుకోవాలి అని ఒక అనుమానం ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2 హెమరాయిడ్స్కి యూజువలీ వీ ప్రిఫర్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే ఆపరేషన్ లేకుండా కూడా లైఫ్ స్టైల్ పద్ధతుల ద్వారా కానీ కొన్ని మంచి మెడికేషన్స్ ద్వారా ట్రై చేసి వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే పెయిన్ లేకుండా ఒట్టి బ్లీడింగ్తో మాత్రమే ఉంటుంది కాబట్టి. బట్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 హెమరాయిడ్స్కి బెటర్ టు గో ఫర్ సర్జరీ. ఆల్రెడీ స్కిన్ అంతా రిడెంటెంట్గా అంటే ఎడిమాటస్గా ఉండి బయటికి వచ్చి లోపలికి వెళ్ళేటప్పుడు ప్రతిసారి డిస్కంఫర్ట్గానే ఉంటుంది మోషన్కి వెళ్ళేటప్పుడు. సో ఈ గ్రేడ్ 2, గ్రేడ్ 3 ప్రొసీజర్స్కి యూ కెన్ యూజ్ ఎనీ టెక్నిక్ లైక్ ఓపెన్ టెక్నిక్ ఇంతకుముందు వాడే ద్వారా లాగా, కానీ లేజర్ అడ్వాన్స్డ్ టెక్నిక్ అంటే లేజర్ ద్వారా మనం దాన్ని అబ్లేట్ చేయడం అండ్ 1 డే లైక్ డే కేర్ ప్రొసీజర్ లాగా నెక్స్ట్ డే నుంచి దే కెన్ గో టు ఆఫీస్ అంటే వాళ్ళ వర్క్ కూడా వాళ్ళు రెగ్యులర్గా చేసుకోవచ్చు. ఇంకొంచెం ప్రొలాప్స్డ్ హెమరాయిడ్స్ అంటే బయటికి లంప్స్ లాగా కనపడుతూ ఉంటే మాత్రం బెటర్ టు గో విత్ స్టేపుల్ హెమరాయిడోపెక్సీ అంటే ఒక రౌండ్ గన్ లోపలికి ఇన్సర్ట్ చేసి ఈ ప్రొలాప్స్డ్ లంప్ని మనము తీయడం జరుగుతుంది. సో ఈ మ్యూకోజా అంతా కూడా పైకి వెళ్ళడం వల్ల యూ విల్ గెట్ మోర్ రిలాక్స్డ్ అంటే విరోచనం వెళ్ళేటప్పుడు ఎటువంటి తగలకుండా కూడా ఉంటుంది. సర్జికల్ ఆప్షన్ వద్దు మాకు భయంగా ఉంది అని అనుకుంటే గ్రేడ్ 2, గ్రేడ్ 3 వాళ్ళకి స్క్లెరోజెంట్ అంటాం. అంటే ఒక కెమికల్ ఇంజెక్షన్ ఆ పైల్ మాస్ దగ్గర అంటే రక్తనాళాల్లో కాకుండా పక్కన ఇన్ఫిల్ట్రేట్ చేయడం వల్ల బ్లీడింగ్ ఆగడం జరుగుతుంది. కొంతలో కొంత లంప్ కూడా తగ్గుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీకు ఏ టాపిక్ మీద అయినా కానీ సర్జికల్ రిలేటెడ్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ ఆర్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ us. థ్యాంక్ యూ.